హాయ్ అండి. రీసెంట్‌గా చంద్రబాబు గారు అయితే ఒక మహత్కరమైన పనా, లేకుంటే గొప్ప పనా అని చెప్పలేం గానీ, పేదవాళ్ళనైతే ధనికులు చేసే ఒక పనైతే శ్రీకారం చుట్టారండి. మీరు పేదవాళ్ళు అయ్యి ఉంటే చాలు. పూర్ అంటే పేదవాళ్ళే కదా! వాళ్ళందరూ గూడా ఇంగా అంటే లక్షాధికారి కాబోతున్నారని అర్థమవుతుంది. లక్షాధికారి ఆల్రెడీ ఉన్నట్టే వాళ్ళు. ఇప్పుడు ఎవరు పూర్ గూడా లక్షాధికారి అంటే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 6,00,000 ఉంటాయి కాబట్టి. కోటీశ్వరులు చేస్తారనుకుంటాను. మేబీ అదే జరగొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా కోటీసులు కాబోతున్నారు. పూర్ అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా. దీనికైతే శ్రీకారం వచ్చేసి P4 అనేది ఏదో స్టార్ట్ చేశారండి. ఇది ఉగాదికి స్టార్ట్ చేస్తారంట. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏం లేదు. ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పేదవాళ్ళకైతే సాయం చేయాలంటండి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఒక 10 కోట్లు, 20 కోట్లు అతని దగ్గర ఉన్నాయి. అతను ఒక ₹1,00,00,000 వచ్చేసి దానం చేయాలన్నమాట. వచ్చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలా ఒక 5,00,000, 10,00,000 ఇచ్చేసి దానం చేసి వాళ్ళనైతే ఆదుకోవాల్సి ఉంటుంది. అలా ఆదుకుంటే వాళ్ళకైతే అవార్డులు కూడా ఇస్తారంట. మార్గదర్శి అని ఒక అవార్డు. ఎవరైతే ఆహ్, అంటే అతని ద్వారా సహాయం పొందారో వాళ్ళైతే బంగారు కుటుంబంగా అయితే అవార్డులు అయితే ఇస్తారంట. మరి ఈ మార్గదర్శులు ఎంతమంది వస్తారనేది చూడాలి. బంగారు కుటుంబాలైతే ఖచ్చితంగా లక్షల్లో రావచ్చేమో నాకు తెలిసి. మరి మార్గదర్శులే రావాలి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు కదా ముఖ్యం. వాడికి అంత అంటే దానం చేసేంత హృదయం అయితే ఉండాలి కదా! కాబట్టి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలీదు గానీ, ఆహ్, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో తెలియదు నాకు చంద్రబాబు నాయుడు గారికైతే. నాకు తెలిసి అంత సంపాదించుకున్నాడు రూపాయి ఇస్తాడనేది నేనైతే అనుకోవట్లేదండి. యాక్చువల్‌గా దేవుడి హుండీలో ఏదో మొక్కుంటే దేవుడి హుండీలో ₹1,00,00,000 వేసేవాళ్ళు ఉంటారు గానీ, ఇలా పేదవాడికి రూపాయి ఇద్దాము, వాడిని మనతో పాటు సమానంగా చూద్దామని అయితే నాకు తెలిసి ఏ ధనవంతుడు కోరుకుంటాడనేది నేనైతే అనుకోవట్ల. ఇది నాకు తెలిసి సక్సెస్ కావాలని కోరుకుందాం. మళ్ళీ శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే ఇదన్నట్టు ఎందుకు అశుభం ఎందుకు పలకడం గాని నేను చూద్దాం మరి. ఉగాది తర్వాత అయితే చూద్దాం. ఎంతమంది మార్గదర్శులు మార్గదర్శి మార్గదర్శి కదా! మార్గదర్శి ఎంతమంది వస్తారో చూద్దాం. ఉగాది రోజైతే బస్సులు కూడా పెడుతున్నారంట ఆ మీటింగ్‌కి ఏదో. మరి అక్కడికొచ్చి ఎంతమంది ధనవంతులు పేదవాళ్ళనైతే ఆదుకుంటారో చూద్దాం. ఆహ్, పేదవాళ్ళకు అయితే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరెళ్తే అక్కడికైతే సడెన్‌గా మీకు 10,00,000 రావచ్చు, 20,00,000 రావచ్చు. ధనవంతులైతే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళ ఆహ్, దయా హృదయం మీద ఆధారపడి ఉంటుంది. మరి కోటీశ్వరులు దీనికి ముందు ఎంతమంది ముందుకొస్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఆహ్, సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే ధనవంతుల దగ్గర 20 కోట్లు ఉంటే 1 కోటి ఇవ్వడంలో తప్పు లేదు. మన శ్రీమంతుడి సినిమాలాగా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదొక వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సంపద సృష్టించడం నాకు తెలుసు అన్నాడు కదా! నాకు తెలిసి ఇదే అనుకుంటాను. ధనవంతుడి దగ్గర నుంచి ఇచ్చి పేదవాడిని పైకి తీసుకురావడం అనుకుంటాను. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. పేదవాడు ధనికుడు అయితే మంచిదే కదా! ఆల్ ది బెస్ట్ టు P4.